ఇక్కడ మనం సింగపూర్లో ఉన్న శ్రీకృష్ణ మందిరం ముందు ఉన్నాం అనమాట. ఇది వాటర్లూ స్ట్రీట్ బెన్కులం స్ట్రీట్ మధ్యలో ఉంటుంది ఇది. సో 12 గంటలకు క్లోజ్ చేస్తారు ఈ టెంపుల్. ఇది మళ్ళీ సాయంత్రం తెరుస్తారనమాట. సో ఈ టెంపుల్ యొక్క స్టోరీ వచ్చేసి ఇక్కడ ఉంది, మీరు ఖాళీగా ఉంటే చదువుకోర్రి. 1870లో కట్టిరంటే టెంపుల్. ఓకే, సో మనకి ఈ టెంపుల్ ముందు భాగంలో దశావతారాల విగ్రహాలు ఉన్నాయి, చూడొచ్చు మనం ఇక్కడ నుంచి. సో పక్కన ద్వారపాలకల్లాగా ఇటుపక్క గరుత్మంతుడు, అటుపక్క ఆంజనేయ స్వామి. ఇక్కడికి వెళ్ళి మనం దశావతారాలను చూసుకోవచ్చు. మత్స్యావతారం, కూర్మావతారం, నరసింహావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం. సో మధ్యలో వచ్చేసి శ్రీ మహావిష్ణువు కళ్యాణం సంబంధించిన విగ్రహాలు అన్నమాట. సో అదే రకంగా ఈ వైపుకు మనకి ఇక్కడ పరశురామ అవతారం, ఆ తర్వాత శ్రీరామ అవతారం, ఆ తర్వాత బలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, ఆ తర్వాత కల్కి అవతారం. సో దశావతారాలు అనమాట. ఇక్కడ చెప్పినగా ద్వారపాలకులుగా ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు. సో వీళ్ళంతా చైనీస్ వాళ్ళు, చూసారు వాళ్ళు కూడా మొక్కుతారు. సనాతన ధర్మం గొప్పతనం అది. అంటే వాళ్ళు ఊది బస్తులు అట్లా పట్టి ఎందుకు మొక్కుతారంటే అది వాళ్ళ మొక్కే పద్ధతి అన్నమాట. చైనీస్ వాళ్ళు అట్నే మొక్కుతారు. చూడండి. సో ఈ క్యూ అంతా వచ్చేసి బుద్ధుని గుడికి అనమాట. ఇవాళ మరి పండుగ ఉంది కావచ్చు బుద్ధుని గుడి, అందుకే వీళ్ళంతా అక్కడ సైడ్లో బుద్ధుని గుడి ఉంటారు అనమాట. దాని తర్వాత ఇక్కడ శ్రీకృష్ణ మందిరం ఉంటుంది. గర్భగుడి లోపల శ్రీకృష్ణుడు దర్శనం. శ్రీ మహాలక్ష్మి, శ్రీ ఆంజనేయ స్వామి, సూర్యదేవుడు, విష్ణుదుర్గ, ఇక్కడ చక్ర తావర్,
ఇక్కడ అన్నదానం జరుగుతుంది, అయిపోవచ్చింది దాదాపుగా. శ్రీ మహావిష్ణువు.